ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ప్రవేశపెట్టే ముందు ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు ఉదయకృష్ణారెడ్డిని కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ప్రవేశపెట్టే ముందు ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు ఉదయకృష్ణారెడ్డిని కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఉదయకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కాసేపటి క్రితమే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇప్పటికే అటు ఎవరైతే ట్రైనీ మహిళా ఐపీఎస్ కూడా అధికారులు పోలీసు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ గొంతుపై మరకలు, చెంపపై గాయాలు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. ఎడమకాలుపై సైతం గాయాలు ఉన్నట్టుగా అయితే వైద్యులు గుర్తించినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా ఆయనను ఉప్పర్పల్లి కోర్టులో ప్రస్తుతం కాసేపటి క్రితమే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. రిమాండ్ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ట్రైనీ ఏదైతే ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ లో ఈ యొక్క మహిళా ఐపీఎస్ పైన వేధించాలంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటా ఉదయకృష్ణ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు చర్చనించాయండి. పెద్ద చర్చ కూడా జరిగింది. ఇటు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండకపోతాయనే దానిపైన ఇప్పుడు కొంత ఆసక్తి నెలకొంది. అయితే ఇటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో కూడా సెక్షన్లకు సంబంధించి 74, 75, 105, 325 బిఎన్ఎస్ యాక్టులు కూడా నమోదు చేసిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కోర్టు ఏం చెప్తుంది, రిమైండ్ కోరే అవకాశం ఉన్నట్టుగా అయితే పోలీసులు రిమైండ్ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కోర్టు ఏం చెప్తుంది, ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్న దానిపైన ఆసక్తి నెలకొందని ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా చర్చనీయాంశమైన పరిస్థితి అవుతుంది. రవి. థ్యాంక్ యూ హరికృష్ణ.